హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు ఈవినింగ్ అండి, లంచ్లోని ఏం తీసుకుంటున్నామంటే జొన్న రొట్టెలు అండి. జొన్న రొట్టెలు చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎంత సూపర్గా వచ్చినాయి చూడండి. ఎంత బాగుంటాయంటే నిజంగా చాలా బాగుంటాయండి. చపాతీ ఎలా అయితే వస్తుందో ఈ జొన్న రొట్టెలు కూడా అలానే వస్తాయండి. ఈ జొన్న రొట్టెలకండి మామిడికాయ మనం పచ్చడి కొత్తది పెట్టుకున్న తర్వాత అది కానీ పెట్టుకొని తిన్నట్లయితే అండి ఎంత బాగుంటుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా అన్నీ మర్చిపోతామండి. మనకి నచ్చింది కానీ ఏమైనా కనిపించిందంటే మాత్రం ఇంకా ఏమవుతుంది ఏంటవుతుంది అనేది కూడా ఆలోచించము. అంత కమ్మగా ఉంటాయండి జొన్న రొట్టెలు. మామిడికాయ చట్నీ పెట్టుకొని తిన్నట్లయితే అండి సూపర్ అండి. ఇది కొత్త ఆవకాయ అండి, మొన్నే పెట్టుకున్నామండి. ఈ ఆవకాయ పచ్చడి ఆ ఊట పెట్టుకొని ముక్క కొరుక్కొని అలాగే జొన్న రొట్టెలో వేసుకొని ఆ ముక్కతో ఈ ముక్క కలిపి తీసుకొని నోట్లో పెట్టుకున్నట్లయితే ఎంత అద్భుతం అంటే చెప్పలేమండి, మాటలు ఉండవండి. సూపర్ అంటే సూపర్ అండి. బాగున్నాయండి, నచ్చాయండి జొన్న రొట్టెలు. చూడండి జొన్న రొట్టెలు ఎంత బాగా ఎంత సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి చూడండి. ఇలాంటి జొన్న రొట్టెలో మనం కానీ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అండి మీరు కూడా సూపర్ అంటే సూపర్ అంటారండి. నిజంగా ఇంకా మాటలు ఉండవండి. అసలు సూపర్ అనే మాట కూడా చాలా అతి తక్కువ అండి. చాలా చాలా బాగుంటాయండి. నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో మా జొన్న రొట్టెలు ఎలా ఉన్నాయి అనేది నాకు తెలియచేయండి. కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, లైక్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.